హలో ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ వెంకట్. ఈ రోజు అయితే మనము కట్టపుట్టాలం గుడికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి తిరుపతి, మనకి రేణుగుంట దగ్గరలో అయితే ఈ గుడి అయితే ఉంటుంది. ఈ గుడి అయితే మనకి పైన అమ్మవారి పైన నుంచి అయితే ట్రైన్స్ అయితే వెళ్తాయి. ఆ తలనొప్పి వస్తుందని అయితే మనకైతే ట్రైన్స్ అయితే ఆపేసేది అమ్మ అయితే. చాలా మహిమ అయితే ఉంటుంది అనేసి అయితే చెప్పారు మనకి ఇక్కడ. ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళి అయితే దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ కట్టపుట్టాలమ్మ గుడి తిరుపతి కడప బైపాస్ మెయిన్ రోడ్ లో కరకంబాడి దగ్గర ఒక సొరంగ మార్గం లోపలైతే ఉంటుంది. ఈ గుడిలో ఉన్న కట్టపుట్టాలమ్మ ఎంత సత్యమైన ఆమె అంటే ఆ తల్లికి ఇక్కడ గుడి కట్టాక ఎంతో మంది రైల్వే అధికారులు బ్రిటిషర్స్ ఈ గుడిని ఇక్కడ నుంచి తీసేసి రైల్వే ట్రాక్ వేద్దామని ప్రయత్నం అయితే చేశారంట. ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళకి ఒళ్ళంతా బొబ్బలు రావడం, దురదలు వేయడం, ఇలా చాలా రకాలుగా ఇబ్బంది అయితే పడ్డారంట. వాళ్ళు ఇబ్బంది పడ్డాక మళ్ళీ అక్కడికే వచ్చి అమ్మకు క్షమాపణలు చెప్పి పొంగలు పెట్టుకొని వెనుదిరగకుండా అయితే తిరిగి చూడకుండా అయితే వెళ్ళిపోయారంట. రైల్వే ట్రాక్ వేశాక ఆ తల్లి మీద నుంచి ట్రైన్స్ పోయేలా పట్టాలు వేశారు రైల్వే అధికారులు. ఆ ట్రైన్లు వచ్చి గుడికి పక్కనే ఆగిపోయేవి. ఎందుకు అని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ అధికారులు అయితే తెల్ల ముఖం అయితే వేసుకున్నారంట. తర్వాత అక్కడ పూజారిని అడగ్గా ఆ పూజారి ఆ తల్లిని అడగ్గా ఆ ట్రైన్ల వల్ల నాకు తలనొప్పిగా ఉంది, అందుకే ఆపేస్తున్నానైతే సమాధానం ఇచ్చిందంట. అప్పుడు ఆ పూజారి దీనికి సమాధానం ఏంటి అని అడగ్గా కొంచెం వెనక్కి అయితే తీసి పట్టాలైతే ముందుకు జరిపి అమ్మవారి విగ్రహం అయితే కొంచెం వెనక్కి జరిపైతే చెరువు లోపలికైతే కట్టారంట. అంటే ముందు ఆ కట్టపుట్టాలమ్మ తల్లి, వెనకాల సైడ్ చెరువు, పైన రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. ఈ కట్టపుట్టాలమ్మ ఇక్కడ కొలువయ్యాక ఇక్కడ గ్రామంలో ఏ సమస్య రాబోతుందో ముందుగానే ఇక్కడ వాళ్ళకైతే చెప్పేస్తుందంట. అలా చెప్పేస్తుందని ఇక్కడ కొంతమంది ఆ తల్లి నోటికి బీజాక్షరాలు వాడి మాటలు రాకుండా అయితే చేశారంట. ఇక్కడ ప్రతి మంగళ, శుక్ర, ఆది రోజులలో అమ్మవారిని మనసారా కొలిచే ఒక భక్తురాలికి అమ్మవారు పూని భక్తుల కష్టాలు విని సైగల రూపంలో సమస్యలకు పరిష్కారం అయితే రూపంలో చెప్తుందంట. ఇక్కడ ఎటువంటి కానుకలు గాను ఎటువంటి రుసుములు గాని తీసుకోదు. ఈమె ఎందుకు ఇలా చెప్తుందో మీకు ఇది వరకే అర్థమైతే అవ్వాలి. ఈ గుడి ముందు మట్టిలో ఎత్తుగా పోసి ఉంటారు. ఇది ఒక గుంత. ప్రతి సంవత్సరం జాతర సమయంలో ఆ గుంత ఓపెన్ అయితే చేస్తారు. జాతర సమయంలో 101 దున్నపోతుల్ని నరికి దాంతో వేస్తారు. అలా వేశాక మళ్ళీ సంవత్సరం ఓపెన్ చేశాక ఒక మాంసపు ముక్క అప్పుడే నరికి వేసినట్టుగా అయితే ఉంటుందని అక్కడ వాళ్ళైతే చెప్తారు. అలా ఎందుకు అంటే ఆమెను మొదటిసారి ఇక్కడ నెలకొల్పినప్పుడు అప్పుడు 101 దున్నపోతుల్ని బలిచ్చే సమయంలో ఒక దున్నపోతు పారిపోయిందంట. అందుకే ఆమెకి ఎన్ని వేసినా వెళ్తే తీరదు అని అయితే చెప్తారు. ఇంకా మనకి ఇక్కడ ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. మరికొన్ని ఈ గుడి ధర్మకర్తను అయితే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడైతే మనతో అయితే ఈ గుడికి సంబంధించి, కట్టపుట్టాలమ్మ గుడికి సంబంధించి ధర్మకర్త అయితే మనతో పాటు ఉన్నారు. ఈ గుడి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే మనం అయితే అడిగి తెలుసుకుందాము. కురకాల రామసుందరయ్య. మీ పేరు? ధర్మకర్త. నేను 50 ఏళ్ళు, దగ్గర 50 ఏళ్ళుగా ఇప్పుడు నేను కార్యక్రమం చేస్తున్నాను, అమ్మవారి కార్యక్రమం. అంత ముందుగా ఏం జరిగిందంటే దోవలో ఏమి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ అప్పుడు ఆమె వచ్చి కూర్చొని ఉంది. కూర్చున్న తర్వాత ఆమె ఆ దోవం పోతున్నారు, ఏదో వ్యాపారం చేసుకున్నారు. అయినా నాకు తల్లెప్పునైనా 2 మిరియాలు పెట్టాక, మిరియాలు కదవా జొన్నలు అన్నారు. సరే నాయన ఫోన్ చెప్పేసి మరి ఆడ పోయి వ్యాపారం ఎక్కితే అన్ని జొన్నలు అయిపోతున్నాయి. అప్పుడు నుంచి రావటం నేరుగా తల్లి నీ ఊరు నీ మహిమ తెలియదు, నువ్వు తల్లి నన్ను నాయన తల్ల నాకు ఆ మట్టిన తోయినదైతే అప్పుడు తలకాయ చూస్తే ఎంత కేజీలు ఉన్నాయి ఎక్కడ తలకాయలు తల్లు. ఎప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ చూసారా? మళ్ళీ తిరుక్కు వచ్చి నాయన నాకు తల్ల మట్టిన పోయినట. అప్పుడు చూస్తే ఎంటికి కళ్ళున్నాయట. ఎత్తర పుడిచి తల్లి మమ్మల్ని మన్నించి తల్లి, మహిమ తల్లి నువ్వు అని చెప్పేసి గట్టిగా ఇది చేసుకునేసా ఆడిచి. అప్పుడు ఏం లేదు కాబట్టి అప్పుడు ఏమి ఎక్కడ అంటే మళ్ళీ మా తాతోళ్ళు వాళ్ళు ఈ పక్క చుట్టుపక్కల గ్రామంలో గుడి కన్స్ట్రక్షన్ చేసింది మీ తాత వాళ్ళే? మా తాత. మీ సొంత గుడి ఇది? మా సొంత, మా తాత. అప్పుడు మా తాత ఆయన వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కడ ఊరంటే వెంకటప్ప ఉన్నాడు, ఆయన ఏ పక్క ఏరియాలో ఉంటాడు. ఆయన పెద్ద దాని కడితే ఆయన తల పెస్తే అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో రైలు వేసి అక్కడికి వచ్చారు.
అప్పుడు నిలిపి ఎక్కడ 4 అప్పటికే గుడి కట్టేస్తున్నారు ఇక్కడ. బ్రిటిష్ రాకముందే ఈ గుడి కట్టేస్తున్నారు. రాళ్ళు పెట్టి కాసులు పెట్టి మనపల్లి మట్ట కట్టున్నారా అట్ట మనప మట్ట కట్టేసి చేసేసారు ఆ ఉని కూర్చుంది. అప్పుడు ఈ బ్రిటిష్ పరిపాలన వాళ్ళు ఈ రైల్వే చేసుకుని వచ్చారు కదా, ఆ రైల్వే వచ్చేప్పుడు ఆయన బ్రిటిష్ పరిపాలన చూసాడు అమ్మను ఏం చూస్తే ఆమె ఏం చేయలేకపోతారు కాకనేసి అప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ మొత్తం పెట్టేసి పోయినారు. ఆ ముందర కాడ ఆమె చల్ల ఉన్నాయి కదా, ఆమె లోపల చూశారు. మనిషికి బొబ్బలు తీసుకొచ్చి వాళ్ళ బెత్తరకు ఏలుస్తారు. మళ్ళీ వచ్చి ఒక పొమ్మల వాళ్ళని వాళ్ళు తెచ్చుకొచ్చి ఏట నరుక్కొని దండం పెట్టుకొని మళ్ళీ పోయినారు. వాళ్ళు రైల్వే అధికారులు వాళ్ళే దండం పెట్టుకొచ్చి ఏట నరుకు ఇచ్చేసి తల్లి తప్పు మన్నించు, మమ్మల్ని మంచి తల్లి మాకు తెలుసు తెలపు చేశాను అని చెప్పారు. సరే అని చెప్పేసి మళ్ళీ పోయినారు. అప్పుడు సాయంత్రం పోతా వస్తుంది కదా, రైలు ఏం చేసేట్టు వాళ్ళు ఆ సిర్చి మీద పెట్టారు పట్టాలు. అంటే తలపైన ఆ రైల్వే పట్టాలు అనేది తలపైన పెడితే అనిచిపోయింది. ఏ వారికి వచ్చి వారించుకొచ్చింది. అంటే ఆ గుడికి ఆ పక్కన గుడికి ఈ పక్కన ట్రైన్స్ అయిపోయింది. అయిపోతుంటే ఏం ఎక్కడ కనుక్కుంటే ఇక్కడే నాకు తల మీద పెట్టినారా, నాకు తల మీద పోతాను, నాకు తలకాయ నిప్పి అనే కాడికి సరే తల్లి మమ్మల్ని మన్నించి ఏదో చేసి అని చెప్పేసి కొంచెం ఆమె చెరువులోకి కొద్దిగా జరిగింది. ఆమె మనసులో కట్టి అంటే ఇప్పుడు గుడి చెరువులోకి ఉంది. చెరువు అంటే గుడి పట్టాల కింద ఎగ్జాక్ట్ ముందు అయితే ఎగ్జాక్ట్ గా ఉండేది. అప్పుడు తర్వాత మీరు ఎవరు మార్చారు దాన్ని వెనక్కి? ఆమె మార్చింది. మళ్ళీ అప్పుడే మా తాతలు అప్పుడు కట్టినప్పుడు వాళ్ళు చేసి అప్పుడు అందరూ కొమ్ముదోళ్ళని ఓళ్ళు దాని వాళ్ళు వచ్చి ఎగ్జామ్ చేసి 5 ఓళ్ళంతా చేసి అప్పుడు ఆమె చేసిన తర్వాత మళ్ళా కొంతకాలం ధరతా వస్తుంది. అప్పుడు వీళ్ళు మా తాత ఇంట్లో అన్ని 4 బావులు ఇల్లంతా అవే ఉండేదంట. అప్పుడు ఏమి తల్లి అని చెప్తే నాకు పని చేసుకురండి, మీకు ఆ పాములు ఉండని చెప్పచ్చా. అప్పుడు నాకు పని చేసుకుని ఇస్తే అప్పుడు నాకు పని ఇప్పుడు జాతర జరగాలంటే ఆయన నాకు పని వేసుకురావాలి. మా ఊరు నుంచి ఎత్తుకొచ్చి కార్యక్రమం వచ్చినాక పూజ చేసి ఆరతి ఇచ్చినాక మళ్ళీ ఏ కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు సాయంత్రం వాళ్ళు అందరూ మళ్ళీ ఏం చేశారంటే ఒక వాళ్ళ చెల్లెలు ఒక ఆమె ఉన్నది, ఏడాడు దెంప మళ్ళీ దెంప కావటం ఉన్నది. ఈ కార్యక్రమం జాతర జరుగుతుందా అప్పుడు ఏదో చెల్లి కోసం గడ్డల కోసం చూడబోతుంది కదా, అప్పుడు ఏదో ఎత్తుకుని పోతే ఆయన ఈ గుడ్రాలు అనేసి అదే గుడ్రాలు వస్తున్నది చెప్పేసి గంటలకు మూసిపెట్టేసి కలకాల అంత కూర్చుంది. సరే ఏడబిన చెల్లె పాప పిల్లకాయలంటే అక్క లేవు చెట్టుకోక కూర్చున్నారు అది ఎక్కడికా. సరే ఆమె దాటి కూర్చోకడతారు, దాటికి వచ్చేక్కడికి ఎత్తిస్తే అంతా రాళ్ళైపోయినాను. అప్పుడు పరిగెత్త వచ్చే తల్లి కాళ్ళ పడా మహిమ తెలుతాను తల్లి మంచి నాకు బిడ్డ ఒకటి నీకు ఇస్తా, నువ్వు నాకు బిడ్డలంతా బాగా చేస్తే మళ్ళీ మామూలుగా వచ్చేసాడు ఒక బిడ్డ కాలు కనిపెట్టుకుంది. అప్పుడు సాయంత్రం కార్యక్రమం అమ్మవారికి అప్పుడు పెద్ద ఏడు దిడ కొత్త బీడే ఉండింది, కొత్త ఇది ఉంది. ఆ బండ్ల చూడ బండ ఆ బండ్ల మట్ట రైలు పట్టుకుంటున్నారు. చాలా మందికి ఆమె నమ్మకం. ఆమె ఈరోజు తాగిపోతారు కూడా తాగా చెప్పు 4-5 మాటలు కట్టుకోమని అంటే ఏదో ఒకటి జరిగేది. ఒకడేం చేసి ఇక్కడ చేసుకుని చర్చ చూసాడు ఈ నుంచి 60 చచ్చిపోతుంది. ఆమె సత్యం అనేది ఒక 2 మాటలు సేవిస్తుంది. తల్లి తప్పు మన్నించంటే మన్నిస్తుంది, ఆమె ఇతరికి ఇస్తే ఆమె పోతుంది. అట్లా చేస్తున్నారు. కానీ బాగా జరిగేదంటే ఇప్పుడు అమ్మవారికి ఈ జాతర ఎప్పుడెప్పుడు చేస్తారు? సెప్టెంబర్ లో. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ఇక్కడ జాతర చేస్తారు. ఇక్కడ జాతర చేసే ముందర కాడ వీళ్ళ చెల్లెలైన చీరాలమ్మకి జాతర చేస్తారు. అయిపోయింది నాకు అయిపోయింది. ఆ రోజుకి ఇక్కడ మనం కార్యక్రమం చేసేటప్పుడు అన్ని ఆటలు గీటలు నడుపుకునే వాళ్ళు చేసుకున్నప్పుడు పోయి చేసుకుని వైభాగంగా జరుగుతుంది దానికి. ఇక్కడ ఆటలు దున్నపోతున్న కూడా అవి మట్టలు ఆ మట్ట ఎత్తేసి క్లీన్ ఎత్తేసి పారేసి మళ్ళీ నరికి గుంతలు ఓడతారు. గుంతలు ఓడి అక్కడ వేసేసి మళ్ళీ ఆ గుంత పూడ్చేస్తాం. మళ్ళీ మట్టి నరికి ఆ మట్టి కొత్త మట్టి వేసి పోసి అది పాత మట్టి అయ్యింది. మళ్ళీ ఏదైతే తీసేస్తారో అదే. ఆ మహిమ ఏం చేస్తుంది ఒక్కొక్కసారి పచ్చి పేడన కనపడుతుంది, లేదా ఒక పూలమాలన కనపడుతుంది. ఆ మట్టి ఇచ్చేప్పుడు అట్లే పూలమాల ఎట్ట కట్టామో అట్లే ఉంటుంది. పచ్చి పేడ అంటే అప్పుడు వేసిన పేడ మాత్రం ఉంటుంది, లేదా నిమ్మకాయ కనపడుతుంది. అక్కడ ఎప్పుడైతే మట్టి ఎత్తేటప్పుడు
ఆ మహిమ వదలదు. అదంతా ఇప్పుడు నువ్వు కూడా మనం నేను కదనుకో తల్లి నన్ను మన్నిస్తుంది. మనం ఒక పారం మాట చూస్తుంది, ఇది గర్వపడినప్పుడు మనకి ఏదో ఒకటి చేస్తుంది. అందరూ ఎన్ని సత్యాలు ఉంటారు, ఎంతమంది వాటి మీద వస్తున్నారు, ఎంతమంది దండాలు పెట్టుకుంటున్నారు, ఎంత పొంగలు పెట్టుకుంటున్నారు చూడండి, వైభవంగా పెట్టుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం మనకు ఈ శుక్రవారం అన్నదానం చేస్తాం. ప్రతి శుక్రవారము మంగళవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మీరే జరిపిస్తారు ఇక్కడ అది ఇక్కడ ఆధారం అంటే వాళ్ళు చేతలో పెడతారు కదా, అందుకోసం మంగళవారం శుక్రవారం అన్నదానం చేస్తాము.